చూసారా, ఇది మా గార్డెన్ బెడ్స్. నెక్స్ట్ ఇయర్ స్ప్రింగ్కి ప్లాంటింగ్ చేద్దామని అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. ఇది ఒక బెడ్, ఇది ఒకటి, అది ఒకటి, అది ఒకటి. ఇవి యాక్చువల్గా మేము ఇంట్లోకి మూవ్ అయినప్పుడే రెడీ చేశాను ఈ గార్డెన్ బెడ్స్. ఒక ఫస్ట్ ఇయర్ బాగానే వచ్చాయి ప్రొడ్యూస్. కాకపోతే ఏమైంది అంటే మాకు ఇక్కడ పెద్ద చెట్టు ఉంటుందన్నమాట. చూసారా, ఇది పెద్ద చెట్టు. దీన్ని కట్ చేయించేసామన్నమాట. ఎందుకంటే చాలా మేము వచ్చినప్పుడు చిన్నగా ఉంది, బాగుండే, అంత నీడేం రాలేదు ఈ గార్డెన్ బెడ్స్కి. కానీ ఇప్పుడు మాత్రం చాలా పెద్ద చెట్టు అయిపోయింది. మొన్న 2 వీక్స్ బ్యాకే మొత్తం కట్ చేయించామన్నమాట. సో ఇప్పుడు వీటికి కొంచెం ఎండ వస్తుంది ఈ గార్డెన్ బెడ్స్కి. అందుకని ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కొంచెం ప్లాంటింగ్ చేసుకుందాము అని అనుకుంటున్నాను వెజిటబుల్స్. సో వీటన్నిటిని ప్రెప్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు మనకి ఫాల్ సీజన్లో మొత్తం ఫాల్ లీవ్స్ వస్తాయి కదా, అవన్నీ కింద వేసాను. కింద లేయర్, పై లేయర్ ఏమో కొంచెం ఇంకా పీట్స్ కౌ మెన్యూర్ వేసాను. మష్రూమ్ కంపోస్ట్ కూడా ఒక లేయర్ వేసాను. ఆ పైన కొంచెం కాఫీ గ్రౌండ్స్ వేసాను. సో ప్రెప్ అయితే చేసి పెట్టాను. చూద్దాం స్ప్రింగ్కి ఏమి వేస్తాము, ఏమొస్తాయి ఏంటి అనేది. ఇదంతా మా గార్డెన్. అదే ఇక్కడ కూడా ఒక కెమీలియా వచ్చింది ఫ్లవర్. ఇది నేను ఈ మొన్న పెట్టాను ఒక 3 months బ్యాక్. ఇది వెరైటీ నేను మర్చిపోయాను, చూసి చెప్తాను. ఇది నేను హోమ్ డిపోలో తీసుకున్నాను ఆన్లైన్లో. ట్యాగ్ తీసేసినట్టున్నాను. మొన్నే పెట్టాను ఒక 3 months బ్యాక్ అనుకుంటా. చూడండి ఎంత బాగుందో. ఈ వెరైటీ చూసి అప్డేట్ ఇస్తాను మీకు. దీన్ని నాకు ఎందుకు ఇష్టమో అంటే లీవ్స్ వింటర్లో కూడా భలే ఏందో ఇంత గ్రీన్గా ఉంటాయన్నమాట. ఎవర్ గ్రీన్ ప్లాంట్ ఇది. ఇది జపానికా, ఇది కెమేలియా జపానికా. బట్ వెరైటీ తెలీదు, ఎందుకంటే లీవ్స్ పెద్దగా ఉన్నాయి కదా. లీవ్స్ పెద్దగా ఉంటే కెమేలియా జపానికా అంటారు, చిన్నగా ఉంటే ససాంకో అన్నమాట. సో ఇది అది. సో ఇంకొక కెమేలియా సేమ్, ఇది కూడా అక్టోబర్ మ్యాజిక్. ఎంత బాగుంది కదా, ఫుల్ వైట్, ఇంకా అసలు ఏమీ ఉండదు అక్కడ, మొక్క మచ్చ కూడా ఉండదు, చంద్రుడిలాగా ఉంటుందన్నమాట. చూడండి బర్డ్స్, ఇంకా స్టెమ్కే ఉంటాయి అన్నమాట, ఇంకా దీనికి కాడ అంటూ ఏమి ఉండదు. ఇది ఓపెనింగ్ అప్. ఇది చూడండి, లీవ్స్ బాగుంటాయి. వెదర్ కొంచెం బాగుందన్నమాట, అందుకే బయటకు వచ్చాను. ఇదిగోండి నా 4 గార్డెన్ బెడ్స్. చూడాలి స్ప్రింగ్లో ఏం వేస్తాను ఏంటి అని. అయితే ఒక పని చేశాను ఈ ఇయర్ నేను. ఏంటంటే అక్కడ అవి చూసారా టోట్స్, ఆ టోట్స్లో ఏం చేశానంటే ఈసారి ఎండిపోయిన కొమ్మలు, ఈ లీవ్స్ అన్నీ లేయర్స్గా వేసి కాంపోస్ట్ చేద్దాము అని చెప్పి చేశానన్నమాట. కార్డ్బోర్డ్ అన్ని లీవ్స్, ఫాల్ లీవ్స్ అన్నీ వేసి లేయర్స్గా వేసి పెట్టా. చూద్దాం, హోల్స్ పెట్టాను చూడండి కాంపోస్ట్కి అన్నీ పెట్టాను. విల్ సీ. ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. సో ఇవి మా పెద్ద చెట్టువి లీవ్స్ చూసారా ఎన్ని పట్టాయో. సో ఇవి ప్లస్ మా గార్డెన్లో వచ్చిన లీవ్స్ అవన్నీ తీసి కాంపోస్ట్కి అయితే చేసా.
చూద్దాం. యాక్చువల్గా ఇక్కడ గార్లిక్ పెట్టాను, గార్లిక్ ఇంకా రాలేదు. రాడిష్ కూడా పెట్టాను, ఇంకా ఏం రాలేదు ఇక్కడ. ఇవి చూసారా, మా గార్డెన్లో చాలా ఉంటాయి ఇవి చెట్లు. ఇవి పిటోస్పిరం అంటారనమాట, వ్యారిగేటెడ్ పిటోస్పిరం అని. ఇవి ఎవర్గ్రీన్ ప్లాంట్స్. ఇది కూడా నా బిజినెస్కి నేను వాడుకుంటాను అనమాట, అందుకని చాలా పెట్టాను. ఇవి పెట్టి ఆల్మోస్ట్ 6-7 years అయింది. ఇంకా ఎందుకు ఇంత చిన్నగా ఉన్నాయంటే ఎవ్రీ ఇయర్ నేను వీటిని గుండు చేసేస్తా. ఐ మీన్ లైక్ నా బిజినెస్ కానీ కట్ చేసుకొని వాడేసుకుంటూ ఉంటాను అనమాట. ఇదేమో గార్డెనియా, ఇది కూడా కట్ చేసి వాడేస్తా. ఇంకా వాడందంటే ఏం లేదు, అన్నీ వాడేస్తూనే ఉంటాను. ఇవేమో అజేలియా, ఇండియాలో పేపర్ పూలు అంటారు కదా, అలా ఉంటాయన్నమాట. అసలు ఏమాత్రం ఫుల్ డెలికేట్. అసలు పేపర్ అంటే ఇంకా పేపరే, కాకపోతే వైట్గా బాగుంటాయి గార్డెన్లో. ఈ టైంలో వైట్గా మంచి అనిపిస్తుంది. ఇదంతా మా గార్డెన్. అక్కడ రోజెస్ వచ్చాయి కొన్ని, డేవిడ్ హస్టన్ రోజెస్. ఈ స్ప్రింగ్లో చూపిస్తాను, ఒక లెవెల్గా ఉంటుంది. ఇదంటే నా గార్డెన్ అప్డేట్. సారీ, షాడో వస్తుంది.